సరే అయితే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, అక్రమ కట్టడాల గురించి. అయితే చాలామంది అమాయక ప్రజలు బేసిక్‌గా లోన్‌లు తీసుకొని వాళ్ళు పాపం ఇల్లు కట్టుకొని నెలలు అంటే సంవత్సరాలకు తరబడి లోన్‌లవి తీసుకొని ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లుని ఈరోజు అధికారులు కూల్చేయడం జరిగింది. అయితే బేసిక్‌గా అవి అక్రమ కట్టడాలు అని చెప్పేసి కూల్చేశారు. మీరు దీని మీద మాట్లాడుతున్నారు. అయితే బేసిక్‌గా చాలామంది రాజకీయ నాయకులకి సంబంధించి అక్రమ కట్టడాలున్నాయి. మరి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? అమ్మ, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకుంటాడు, లేదా ఆల్రెడీ పబ్లిక్ను ముంచి సంపాదించిన డబ్బు ఉంటుంది, ఆల్రెడీ కరప్షన్ చేసిన డబ్బులు ఉంటాయి. వారికి ఇమ్మీడియట్గా వాళ్ళది గులగొట్టినా వాడికి నష్టమేం లేదు. రాజకీయ నాయకునికి బ్యూరోక్రాట్ ఏదైతే అధికారులు ఉన్నారో ఈ తప్పిదాలన్నీ చేసి ప్రతి సంతకంకు ప్రతి దానికి ఇంత రేట్ అని పెట్టుకొని సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. మంచి వాళ్ళు లేరని అనట్లేదు, చెడ్డవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళ దిగులగొట్టినా ఎవడు అడిగేవాడు లేదు. రియాల్టర్ కానీ బిల్డర్ కానీ ఇండ్ల కాకపోతే ఇంకోన్లా అని అనుకుంటాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంది? సామాన్య ప్రజలు ఎవరైతే కొన్నారో, కామన్ మ్యాన్స్ ఎవరైతే కొన్నారో, సాధారణ జనం ఏదైతే కొన్నారో అది 50 లక్షలదా, ₹1 కోట్లదా, 2 కోట్లదా కొన్నప్పుడు ఎంత ఉందో ఇవాళ చాలా రేటు పెరిగిపోయింది. వాళ్ళందరిది ఇవాళ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినాక ఇవాళ అన్నీ ఇచ్చేసి పర్మిషన్లు, కాగితాలు, హెచ్ఎండిఏ లేఅవుట్, జిహెచ్ఎంసీ పర్మిషను, నల్ల కనెక్షను, కరెంట్ కనెక్షను, బెటర్మెంట్ ఛార్జు, మున్సిపల్ ట్యాక్సు, అట్లాగే రిజిస్ట్రేషన్ అమౌంట్కు రిజిస్ట్రేషన్ ఛార్జులు ఇవన్నీ కట్టించేసుకొని ఇవాళ ఇది ఇల్లీగల్ అంటే ఎట్లమ్మా? ఇవాళ వాళ్ళ ఇల్లు గులగొడుతుంటే ఏమన్నట్టు? వాడికి 20 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాల జీవితం, 10 సంవత్సరాల జీవితం, ఆ సమయం వృధా, డబ్బు వృధా, శ్రమ వృధా, రేపటి మీద భవిష్యత్తు మీద నిరాశ వచ్చే పరిస్థితికి ఆ వ్యక్తులను గులగొడుతున్నారు. ఇది తప్పు, అధికారులకు శిక్ష పడాలని అంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నిజంగానే వాళ్ళవి ఉన్నాయి. గులగొట్టాల్సింది ఎవరిది? నిజంగానే రంగనాథ్ గారికి ఇక రాజకీయం అవసరం లేదు. ఆఫీసర్గా నాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అడ్డం వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే నేను చేస్తానని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండని అనుకుందాం. ఎమ్మెల్యే ఎంపీలు వచ్చిన అడ్డము అని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేసిండ్రు కాబట్టి అడ్డం వస్తారు దొంగలు అనేది ఆయన్నే అంటున్నాడు. ఆయనే ప్రత్యక్షంగా ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఓకే చెప్పాలి అంటే నీతి నిజాయితీగా ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇవాళ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా నేను ఆగను అని చెప్పిండు కదా. నేనే రంగనాథ్ గారికి ఆధారాలు చూపెడతాం, పదండి పోదాం, కూలగొడదాం. మొట్టమొదలు అక్కడ హైడ్రా మిషన్లు, ఇంత పెద్ద మిషన్లు కూడా అవసరం లేదు సార్. ఒక్కసారి కూలగొడదాం అంటే మీరే తీసుకెళ్తాను మీరే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాకేది పట్టాభూములు ఉన్నాయి, లోన్లు కట్టుకున్నాడు, వాడి 20-30 ఏళ్ళ జీవితం పోయింది అని మీరే మాట్లాడారు. పట్టాభూములు అని లేదు, అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లు అని చెప్పి. రైట్, అధికారులు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని. ఇప్పుడు పట్టా భూములు కూడా అధికారులు ఇస్తేనే కదా సార్ పర్మిషన్ అవుతుంది. పట్టా భూములను, FTL భూములను పట్టా భూమిగా మార్చిన రెవెన్యూ అధికారులు అలా ఇస్తేనే, హెచ్ఎండిఏ అధికారులు పర్మిషన్ ఇస్తేనే GHMC అధికారులు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. అయితే అంటే అది చెరువును కబ్జా చేసినట్టు కాదా? చెరువులో కట్టినట్టు కాదా? చెరువులో కట్టినట్టే. చెరువులో కట్టడానికి కారకులు ఎవరు? అధికారులనే సస్పెండ్ చేయమని చెప్తున్నాం. మీకు అక్కడ ఆధారాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి కాబట్టి కొన్నవాడికి అవన్నీ చెరువా, అది సమాధి, అంతకుముందే మన తాత ముత్తాతలు సమాధులు కట్టిన స్థలమా, లేకపోతే అంతకుముందు గర్భగుడులు ఉండేనా, లేకపోతే మసీదులు ఉండేనా, లేకుంటే చర్చిలు ఉండేనా, ఎవరికి తెలుసు? రికార్డును చూస్తారు కదా. కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, లేఅవుట్ ఉంది, పర్మిషన్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింకులు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, చౌపాసులు ఉన్నాయి, అన్నీ దొరికినాయి. చక్కగా పోయిండు, బ్యాంకుకి ఇచ్చేసిండు. బ్యాంకులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, లోన్ ఇచ్చేసారు. తప్పు ఎవరిది? అధికారులది కదా. చెరువును మూసినటువంటి అధికారులది తప్పు. చెరువును మూసి లేఅవుట్ చేసిన రియాల్టర్ది తప్పు. చెరువును మూసి వరకు రియాల్టర్ డెవలప్ చేసే వరకు కళ్ళు మూసుకున్నటువంటి అధికారులది తప్పు. ఎటొచ్చి అధికారులది తప్పు. అధికారి గిట్ట సంతకాలు పెట్టకపోతే, అక్కడ కాగితాలు పర్మిషన్ ఇవ్వకపోతే కొనేవాడు ఎందుకు కొంటాడమ్మా? ఇవాళ రేపట్లో చిన్న కాగితం లేని ఎవడు తీసుకుంటలేడు. ₹1000 ఇస్తే రాసుకుంటున్నాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే అది ఏ విధంగానో కొనగలుగుతాడు కదా సార్. రాజకీయ నాయకుడు తలుచుకుంటే కాదమ్మా, అధికారి చేసే పని వెనుక రాజకీయ నాయకుడే ఉంటాడు. ఉండడని అంటలేను, వీళ్ళిద్దరు కలిస్తేనే పని అవుతుంది. మరి అప్పుడు ఇది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ లో ఉన్నట్టే. అయితే ఇవాళ ఎందుకు గులుస్తారు? ఇచ్చింది ఎవరు? అధికారులు. ఎవరు గులుస్తున్నారు?
అధికారులు. అంటే ఇస్తావు నువ్వే, గులుస్తావు నువ్వేనా? ఉమ్. అంటే ఎవడు ఊరుకునేటోడు అడిగేటోడు లేడని? అంటే అధికారం ఉందని చెప్పి అప్పుడు ఇస్తావు, ఇప్పుడు అధికారం ఇప్పుడు ఉందని ప్రజలకి, గులగొడతావు. ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి ఇచ్చింది అధికారులే, ఇక్కడ రాజకీయ నాయకులకి ఇచ్చింది కూడా రాజకీయ అధికారులు. నాయకులది పక్కన పెట్టేయండి అమ్మా. ఇప్పుడు హెచ్ఎండి అధికారులు ఇచ్చినటువంటి లేఅవుట్ ప్రకారంగా, జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి, మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ల ప్రకారం బెటర్మెంట్ ఛార్జ్ కట్టుకొని ఇంటి పర్మిషన్ ఇచ్చారు కదా. ఏం చూసి ఇచ్చిర్రు ఇంటి పర్మిషన్? ఇవాళ ఇంటి పర్మిషన్ ఇచ్చి ఇల్లీగల్ అని అయితే అందుకు నువ్వే సర్టిఫై చేసినావు ఇది ఇల్లీగల్ అని. అప్పుడే డాక్టర్ వచ్చి మేల్ అని సర్టిఫైడ్ చేస్తాడు, అర్ధగంట తర్వాత ఫీమేల్ అని సర్టిఫైడ్ చేస్తాడా? అప్పటిదప్పుడే జెండర్ మారిపోతారా? అంటే డాక్టర్ ఇష్టమా? నాకు కూడా ఫీమేల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా, మీకు మేల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా? డాక్టర్ సస్పెండ్ చేయాల్సింది డాక్టర్నా లేకపోతే కన్న తల్లినా? డాక్టర్ని. మరి ఇవాళ అధికారిని అడుగుతున్నా కదా చెయ్యమని. అధికారులను చేయమంటున్నాం, కామన్ పీపుల్ ఎందుకు సఫర్ కావాలా? దమ్ము లేని చేతగాని దద్దమ్మలు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా పోయి రాజకీయ నాయకుల ఫాములు కానీ, బ్యూరోక్రాట్ల ఫాములు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఫామ్ హౌజులు కానీ గులగొట్టే దమ్ము లేక మామూలు వ్యక్తుల మీద పడ్డారు. నేను చూపిస్తా పదండి, మొయినాబాద్ను పట్టుకొని గండిపేట చుట్టూరా, హిమాయత్ సాగర్ చుట్టూరా, ఉస్మాన్ సాగర్ చుట్టూరా, లేకుల చుట్టూరా, ప్రతి దగ్గర కూడా ఎవరెవరి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎవరెవరి బఫర్ జోన్లు ఉన్నారు, ఎవరెవరు ఎంక్రోచ్మెంట్లు అయ్యి ఎఫ్టీఎల్లో ఉన్నారు, ఎఫ్టీఎల్ని ఇంకా అడ్డం గోడలు కట్టుకొని ఉన్నోళ్ళు నేను చూపిస్తా పదండి. రంగనాథ్ గారిని రమ్మనండి, నేను చూపిస్తా పదండి, తీసేయమనండి. డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని పట్టా భూమిలో తిరిగినే కనపడుతుంది. రికార్డు తీస్తే అది ఎఫ్టీఎల్ భూమి ఉంటుంది. పదండి పోదాం, దమ్ముంటే పదమని. ఇది ఎట్లా చూసినావు అది అట్లా చూడు. ఐపీఎస్ఏ కదా రంగనాథ్ గారు, చదువుకున్నారు కదా, నీతి నిజాయితీ పట్ల ఆయనను శంకించేది లేదు, ఆయననేమి శంకించట్లేదు. ఆయన రికార్డు ఆయన ఫస్ట్ టైం వరంగల్లో చేశారు, ఖమ్మంలో చేశారు, విశాఖపట్నంలో చేశారు. ఆయన గురించి ఏం తప్పుగా నేను మాట్లాడట్లేదు. కానీ రంగనాథ్ గారు ఇవాళ పదండి అవి కనపడట్లేదా ఎఫ్టీఎల్? పోదాం పదమనండి, పేర్లతో సహా చూపిస్తాను నేను. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అదే దాంట్లో ఇన్స్పెక్షన్కు నేనే వస్తాను, నా ముందరనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. రెవెన్యూ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నా. నాకు సేత్వార్ నుంచి మొదలు పెడితే, అంటే బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ అని ఉంటుండే ఫస్ట్ టైం, అప్పుడు బీఓఆర్ అని దొరు బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ. బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ నుంచి సీసీ అయింది, సీసీఐ నుంచి సీసీఎల్ఏ అయింది. ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ ఎట్లా మారింది అనేది కూడా నాకు తెలుసు. సేత్వార్ తెలుసు, కాసా తెలుసు, పానీ చపాస్లో తెలుసు. ఇవాళ టైటిల్ డీడ్, పట్టాపాస్ పుస్తకము, యాజమాన్య హక్కు పుస్తకము అన్నీ తెలుసమ్మా. ఇవాళ ధరణి పుస్తకం కూడా తెలుసు, ఆన్లైన్ కూడా తెలుసు. పోదాం పదండి, రికార్డ్ అంటే ఏందో చెప్తాను, శిఖం అంటే ఏందో చెప్తా, బఫర్ జోన్ అంటే ఏందో చెప్తాము, ఆ కట్టు కాలువలేంది, వరద కాలువలేంది, మత్తడిలేంది, తూములేంది నేను చెప్తా. పదండి మనండి, రంగనాథ్ గారిని తీసుకెళ్తా నేనే. ఇవన్నీ ఉన్నాయి, తీసేయి, అవి తీసేయండి అయ్యా బాబు అంటే ఇది తీసుకుంటా. ప్రజల్ని ఇబ్బంది పెడితే సరే జనాన్ని ఇవ్వాలి, తీసేస్తావు. చెర్లు దవ్వుతాడా మళ్ళీ ముఖ్యమంత్రి? ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతాడా అక్కడ? నీకు అక్కడికి వరదనైతే రావాలి కదా. ఒకవేళ వరద కాలువలు ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరం దాని పక్కన 5 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందమ్మా. మరి అవన్నీ తీయవే. ఒక చెరువు ఎఫ్టీఎల్ ఇంత దూరం ఉంటే ఈ చెరువులోకి నీళ్ళు వచ్చేది కిలోమీటర్ల మేర దూరంకి వెళ్ళి వస్తాయి, అవన్నీ బఫర్ జోన్లే. మరి అవన్నీ తీసేస్తావా? చెరువు కట్ట కింది నుంచి నీళ్లు పోయే కాలువలు కూడా బఫర్ జోన్లే. వరద కాలువ, మత్తడి బొర్రి, అలుగు బొర్రి నీళ్లు పోతుంటే ఆ కాలువలు, వాగులు కూడా బఫర్ జోన్లు ఉంటాయి, 5 మీటర్లు 10 మీటర్లు. అవి తీస్తావా? తీయ మరి అవి కూడా. ఇట్లా తీస్తూ పోతుంటే ఒక 100 ఎకరాల చెరువుకు కనీసం 400 ఎకరాలు తీసేయాల్సి వస్తుంది. అసలు దీనికి మూల కారణమైనోడు ఎవడు? రేపొద్దున మిగిలిన చెరువులను కబ్జా పెట్టకుండా చేయాలంటే ఈ అధికారి సంతకం పెట్టద్దు, పర్మిషన్ ఇవ్వద్దు, ఈ కాగితాలు తయారు చేసేటోడు జైలు ఉండాలా, సంతకం పెట్టాలంటే పేల బొగులు ఉండాలా, వీడికి చెమట కారాలని చెప్పి అనుకొని అతన్ని శిక్షిస్తే, ఒకడికి శిక్ష పడితే ఇంకొకటి అతడు. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్న ఈ తరుణంలో తప్పు చేసిన రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి మళ్ళీ పోటీ చేయడానికి కూడా క్వాలిఫికేషన్ లేకుండా డిస్క్వాలిఫై చేస్తే, జైలు వేయడం కాదు, పోటీకి అనర్హునిగా ప్రకటిస్తే సచ్చినట్టు మారుతారు రాజకీయ నాయకులు. అట్లాగే జైల్లో వేసి టర్మినేట్ చేసి, సస్పెన్షన్ కాదు అధికారికి, టర్మినేషన్ చేసేసి, సర్వీస్ రిమూవల్ చేసి, టర్మినేషన్ చేసి జైల్లో వేస్తే ఇంకొక అధికారి భయపడతాడు. భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత భయం లేదు అని అంటే, సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ కాగడ కూడా, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ ఓవర్టేక్ చేయడానికి రెడీ అయిపోయారు.
భయం అనేదే లేదు.